హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏం తెలుసా, ఇది వచ్చేసి ఈరోజు ఉప్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. కానీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఉప్మా చేసేటప్పుడు ఇది కొంచెం వేస్తే అండి చాలా రుచిగా, చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి కలర్ ఎలా వచ్చిందో. అలా కానీ కలర్ కానీ వచ్చి ఉప్మా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారా ఎలా ఉందో? ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ ఉప్మా రవ్వని వేయించాలండి, అప్పుడే మీకు ఉప్మా అనేది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకో చిట్కా అండి చెప్తున్నాను. అంటే ఈరోజు నేను వాళ్ళ కోసం లంచ్ చేస్తున్నాను. నేనంటే టిఫిన్ చేసుకుంటాను తిన్నాటికి. నేను ఉప్మా చేసుకుంటున్నాను. వాళ్ళకి అయితే మటన్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, ఇది మటన్ అండి. మటన్ని ఫస్ట్ ఏంటంటే ఉడకబెట్టి ఈ వాటర్ పారేసేయాలి. చూడండి, ఇది అని కాదు, మీరు చికెన్ అయినా మటన్ అయినా ఇలా చేస్తే కానీ దీంట్లో ఒకటి వేస్టేజ్ అని ఉంటుంది. చూసారా, ఇదంతా వేస్టేజ్ అండి, మొత్తం వేస్టేజ్ పోతుంది. చూడండి ఎలా ఉందో. మటన్ అయినా చికెన్ అయినా ఇలాగే చేసి మీరు కానీ వండితే సూపర్ టేస్ట్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి నా తరఫున. అంటే నీసు వాసన ఉండదు.